ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని ప్రేమించు వారమైన మనం, ఆయన మన ప్రాణములను ఆయన కాపాడుచున్నాడంట. భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఆయన్ని ప్రేమిస్తే, దేవాది దేవుణ్ణి మనం ప్రేమిస్తే, రాజాది రాజుని, ప్రభువులకు ప్రభువైన ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తే అంట, మనల్ని ఆయన మన ప్రాణములన్నిటినీ ఆయన కాపాడుచున్నాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న భక్తిహీనుల చేతిలో నుండంట మనల్ని రక్షిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన మన కొరకు వెలుగును, ఆనందమును మరి ప్రసాదించుచున్నాడు. మనకేదైతే అవసరమో, ఈ లోకంలో ఉన్న చీకట్లో మనం మగ్గిపోకుండా ఆయన వెలుగులోకి మనల్ని తీసుకొస్తున్నాడు. ఆయన యొక్క సంతోషము, ఆనందంతో మనల్ని నింపుతున్న గొప్ప దేవుడు కాబట్టి, మనందరం ఆయన సంతోషంతో ఆయన్ని సన్నిధిలో సంతోషించాలంట. ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన పాదాల చెంతకు చేరితే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన ఇచ్చే రక్షణ, విడుదల, ఆయనే మనకు సంతోషము, సమాధానము, ఆనందాన్ని దయచేస్తున్న దేవుడు, మనకు వెలుగై ఉన్న దేవుడిని ఆరాధిస్తూ ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా మధ్య నిరంతరము దేవా, రాజాది రాజుగా యుగయుగములకు దేవా, మారని దేవుడుగా మా మధ్య ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, భూమి ఆకాశములు సృష్టించిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పర్వతములకు పునాదులు వేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి దేవా, జలచరముల్లో దేవా, అయ్యా, నువ్వు పుట్టించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో దేవాది దేవ, ఈ సృష్టి అంతా దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా, దీనిలో దరిద్రం ఎన్నిక లేని వారిని మమ్మల్ని దేవా, నీ కొరకు మమ్మల్ని ఎన్నుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించే వారిగా దేవా, నీ సన్నిధిలో దేవా ఆరాధించే వారిగా దేవా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నువ్విచ్చిన బలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన దేవ, ఇదిగో తండ్రి నెమ్మది, శాంతి, సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును దేవా, ఇదిగో దేవా, నీ పాదాలని దేవా, నీ పరిశుద్ధ నామాన్ని దేవా కొనియాడుతూ దేవా, నీ సన్నిధిలోకి అడుగు పెట్టడానికి దేవా మాకు ఇచ్చిన కృపను బట్టి దేవా, దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దోషములను, మా పాపములను, సంకటములను దేవా కుదుర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షం అనే కిరీటమును మాకు ధరింపజేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేలుతో మా హృదయములను తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా, మా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని దేవా, మా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము అని దేవా, నీ పాదాల చెంత చేరడానికి దేవా, నువ్విచ్చిన సంతోషాన్ని బట్టి దేవా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మతో నింపడొచ్చున్నాను. మా నోటి మాటలు, మా హృదయానము దేవా నీ దృష్టికి అంగీకారముగా చేసుకోవచ్చున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి స్తుతించే నాలుకలు మాకు దాయిచ్చేయమడొచ్చున్నాను. స్తుతించే స్వరాలు మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవా, దేవా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఆరాధించి దేవా సంతోషించే భాగ్యం మాకు దాయిచ్చేయమని, అయ్యా, ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, మా ఆరాధన అంతటికి దేవా రాజాది రాజుగా, యజమానుడిగా దేవా, ప్రధాన యాజకుడిగా నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొదటి పాటని మరి భారతీ సిస్టర్ పాడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా.
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా! నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? లోక సౌఖ్యాలన్నీ ఒక చోట్ కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట్ కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా! నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? పలు వేదాలలో మత గ్రంథా పాపమే సోకని పరిశుద్ధుడెడే పాప పరిహారార్థం శిలువ మరణాన్ని తిరిగి లేచినట్టి దైవ నరుడే పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడే పాప పరిహారార్థం శిలువ మరణాన్ని తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా! నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నేను వెతకాకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నాన్నెంతో ప్రేమించి సహించితివి. నేను వెతకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నాన్నెంతో సహించి ప్రేమించితివి. నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరున్నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరున్నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా!
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అవునయ్యా, రాజాది రాజుగా ఉండి దేవా, అయ్యా అద్వితీయ కుమారునిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి రొమ్మున ఆనుకొనుచు దేవా, పరమందు నీవు దేవా నివాసం చేస్తూ దేవా, ఇదిగో దీనులు దరిద్రులమైన మా కొరకు దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో తండ్రి పరమను విడిచి దేవా, మా కొరకే ఈ లోకానికి వచ్చి దేవా, కల్వరిలో దేవా, ఇదిగో తండ్రి మా కొరకే నువ్వు సిలువలో రక్తం కాచి నీ ప్రాణాన్ని పెట్టి దేవా, అయ్యా ఇదిగో తిరిగి లేచిన గొప్ప దేవా, నీలా ప్రేమించే వారు ఎవ్వరూ లేరయ్యా, నీలా క్షమించే దేవుడు ఎవ్వరూ లేరయ్యా, పూజనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీలా సమమైన దేవుడు ఎవరు లేరయ్యా, దేవతల్లో నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీవే అద్వితీయ దేవుడు అయ్యా, ఆశ్చర్యకరుడు అయ్యా, ఆలోచనకర్త అయ్యా, అద్భుత దేవుడు అయ్యా, బలవంతుడువై దేవా, సజీవుడుగా దేవా, మా మధ్య నిరంతరము దేవా, ప్రధాన యాజకుడుగా దేవా, మా మధ్య ఉంటున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, మా కాపరివై దేవా, నువ్వు మా మధ్య ఉంటున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నారు, పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నారు, పరమ పవిత్రుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, అయ్యా ఇదిగో నీ పాదాల చెంత చేరి దేవా, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, అయ్యా మా స్తుతుల మీద ఆశీనుడైన వాడా, ఆరాధనకు యోగ్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, అయ్యా నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీలా విమోచించే దేవుడు ఎవరు లేరయ్యా, నీలా ప్రేమించే దేవుడు ఎవరు లేరయ్యా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో జికట గల నాశనకరమైన గుంటలో ఉన్న మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా మా అడుగులు స్థిరపరిచిన గొప్ప దేవుడు అయ్యా, అయ్యా ఇదిగో పైకి లేవదీసి పాపం అనే ఊపి నుండి దేవా, అయ్యా జిగట గల ఊపి నుండి దేవా, అయ్యా మమ్మల్ని పైకి లేవనెత్తిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు, నీ పరిశుద్ధ రక్తములో దేవా మమ్మల్ని కడిగి దేవా, నీ పరిశుద్ధ ఆత్మతో దేవా మమ్మల్ని అభిషేకించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ కొరకే దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో నిన్ను స్తుతించుటకు దేవా, నిన్ను గణపరచుటకు దేవా మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తూ, మా మధ్య ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థన యొక్క మొరలు అన్ని ఆలకించి దేవా జవాబు దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీ వాక్యం అనే బలముతో మమ్మల్ని నింపమని, నీ శక్తితో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భారతీ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగనని చెప్పెను. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. In English, after this, the word of the Lord came to Abram in vision. Do not be afraid, Abram. I am your shield, your very great reward. In Hindi में इन बातों के पश्चात यहोवा को यहाँ वचन दर्शन में अब्राम के पास पहुंचा कि यह अब्राम मत डरा, तेरे डाल और तेरा అత్యంత బడా ఫల్ మే హూ. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పేరు పెట్టబడినటువంటి ఈ మందిరంలో, నీ సంఘములో ప్రభువా మరి కుటుంబాలుగా మరి ధైర్యంతో కృపాసనమునందుకు మేము చేరి ఉన్నాం. ఈ ఆత్మ సహాయం మాకు దయచేయండి. కొద్ది నిమిషములు తండ్రి మీ మాటలు వినడానికి, మీ మాటల్లోని ప్రభువా మరి మర్మములు మేము గ్రహించడానికి, మా జీవితాలను ప్రత్యేకించి మా ఆత్మీయ జీవితాలను మేము కట్టుకోవడానికి మీ కృప దయచేయమని
మానవ స్వరాన్ని మరుగుపరచమని, దేవా మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీ మాటలు మాకు వినిపించమని, మీ శక్తి కలిగినటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు ప్రవ్వా, అట్టి నీ గొప్ప మాటలు మాకు దయచేసి మా జీవితాలలో ప్రవ్వా మరి మీ మాటలు ఫలభరితం కావడానికి మీ కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు మాకు అందరికీ దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని, మీ నామం మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనములో, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు ఖేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. ఆఫ్టర్ దిస్ ద వర్డ్ ఆఫ్ ది లార్డ్ కేమ్ టు అబ్రామ్ ఇన్ ఎ విజన్. Do not be afraid, Abram. I am your shield, your very great reward. इन बातों के पश्चात यहोवा को यह वचन दर्शन में अब्राम के पास पहुंचा कि हे अब्राम, मत डर, तेरी ढाल और तेरा अत्यंत बड़ा फल मैं हूं. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, మరి నిన్నటి దినాన మనము ధ్యానం చేసినటువంటి వాక్య భాగము, ఈ లోకంలో బహుమానములు, గిఫ్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో బహుమానములను ఇష్టపడని వారు, ట్రెజర్స్ ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాల్లో బహుమతి పొందాలి అనుకుంటారు. అది ఉద్యోగ జీవితం కానివ్వండి, మరి పర్సనల్ లైఫ్ కానివ్వండి, మరి స్పిరిచువల్ లైఫ్ కానివ్వండి, ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గిఫ్ట్స్, బహుమానాలు. అయితే నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం, ఈ లోకములో ఉన్నటువంటి బహుమానములు అశాశ్వతమైనవి, క్షయమైనవి, భూ సంబంధమైనవి. ఇవన్నీ కూడా మరి దేవుని ద్వారా వచ్చినటువంటివి కావు. అయితే మనము మన విశ్వాస జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనము కోరుకోవాల్సినటువంటి బహుమానాలు ఏమై ఉన్నాయంటే, మనము పరసంబంధమైనటువంటి బహుమానాల్ని మనం కోరుకోవాలి. అక్షయమైనటువంటి బహుమానాల్ని మనము కోరుకోవాలి. శాశ్వతమైనటువంటి బహుమానాల్ని మనము కోరుకోవాలి. శ్రేష్టమైనటువంటి బహుమానాల్ని మనం కోరుకోవాలి. అందుకే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్రీ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ లార్డ్. దేవుని దగ్గర నుంచి వచ్చే గిఫ్ట్స్ ఎలా ఉంటాయంటే, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. ప్రతి శ్రేష్టమైన బహుమానము, సంపూర్ణమైన బహుమానము, అక్షయమైన బహుమానము, శాశ్వతమైన బహుమానము ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి వస్తుంది, అనగా పరసంబంధమైనది. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్, కమింగ్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ ది హెవెన్లీ లైట్స్. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ప్రతి శ్రేష్టమైన బహుమానము కూడా మన దగ్గరికి వస్తుంది. అందుకే మన విశ్వాస జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు అక్షయుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు. మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు. మన దేవుడు ఎవరంటే, ఆయన ఎడారుల్లో కూడా నీటి ధారలు ప్రవహింపచేసేటటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యెషయా భక్తుడు 41వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ మాట చెప్తాడు. 41వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు,
ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. చూడండి, మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అన్నదానికి భక్తుడైనటువంటి యెషయా చాలా అద్భుతంగా, మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 18, 19 వచనాల్లో చూస్తే, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. ఆకాశము కింద ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు కూడా దేవుని యొక్క కార్యములను స్పష్టముగా గ్రహించినట్లు. దేవుడు ఎలా చేస్తాడంటే ఏదో సగం సగం చేయడం కాదు, కన్ఫ్యూజన్ లో పెట్టడం కాదు, మరి ఎటువంటి ఇన్కంప్లీట్ వర్క్ కాదు, కానీ దేవుని యొక్క హస్తము ఈ కార్యము చేసినని చూసిన ప్రతి వాడు చాలా స్పష్టముగా గ్రహించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కార్యాలు చూసిన వాడు ఇది కేవలము దేవుని ద్వారా మాత్రమే జరిగినని వెంటనే చెప్పగలుగుతారు. ఇది మానవులకు అసాధ్యము, ఇది దేవునికి మాత్రమే సాధ్యము, ఇది ఆయన హస్తము ద్వారా జరగబడినటువంటి కార్యమని స్పష్టముగా గ్రహించినట్లు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా ఆయన దేన్ని కలగజేసినా కూడా, ఆకాశమును చూడండి, కెన్ యూ ఇమాజిన్? ఇది ఎవరైనా ఒక మనుష్యుడు దీన్ని చేసి పైన అలా ఫిక్స్ చేశాడు ఆకాశాన్ని అని అనుకోగలమా? భూమిని చూడండి, ఈ భూమి ఎవరైనా ఒక మనుష్యుడి యొక్క హస్తకృత్యమని అనుకోగలమా? అనగా దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే చూడగానే మనస్కరించి స్పష్టముగా గ్రహించగలుగుతాం ఇది దేవుని కార్యమని. ఆయన ఏం చేస్తాడంటే చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేసేటటువంటి దేవుడు, లోయల మధ్యలో ఊటలను ఉబుగ చేసేటటువంటి దేవుడు, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం గ్రహించగలగాలి. అందుకే ఆయన కార్యాలు, ఇది యెహోవా హస్తము చేసెను, ఈ కార్యము దేవుని ద్వారా జరిగిందని స్పష్టముగా మనుష్యులు గ్రహించినట్లుగా ఆయన చేస్తాడంట. అసలు చెట్లే లేని మెట్టల మీద నదులు ప్రవహిస్తాయంటండి. లోయల మధ్యలో ఊటలను ఉబుగ చేసేటటువంటి దేవుడు అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆయనను ఆరాధించే భక్తులుగా ఉంటే మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి బహుమానము దేవుని దగ్గర నుంచే నేను పొందుకోవాలని కోరుకోవాలి. కొన్నిసార్లు ఈ లోకంలో మరి మనుషులు మరి కొన్ని రకాలైనటువంటి శోధనలకు టెంప్ట్ అవుతూ ఉంటారు. నిన్నటి దినాలు మనం చూసాం, అబ్రాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు యొక్క కుటుంబాన్ని మరి ఆ రాజులు, అనేక మంది రాజులు వచ్చి సొదొమ గొమొర్రా యొక్క రాజు మీద యుద్ధం చేసి ఆ దేశంలో ఉన్నటువంటి యావత్ ఆస్తిని కూడా వారు తీసుకుని పోతారు. మరి ఆ సమయంలో అబ్రాము 318 మందిని తీసుకుని యుద్ధం చేసి వారిని అందరినీ కూడా తరిమి కొట్టి మరి ఆ సొదొమ గొమొర్రా యొక్క ఆ రాజు యొక్క ఆ జనాంగాన్ని అంతటినీ కూడా విడిపించుకుని వస్తాడు. అప్పుడు సొదొమ రాజు అబ్రాముతో చెప్పినటువంటి మాట నిన్న మనం ధ్యానం చేసాం. ఇదిగో, ఈ దేశం యొక్క ప్రజలను, మనుష్యులను మాత్రం నాకు ఇచ్చి ఈ దేశంలో వారి నుంచి విడిపించుకొచ్చినటువంటి ఆస్తి, ధనము, ఐశ్వర్యము, సంపద ఇవన్నీ కూడా నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నిజంగా కష్ట సమయంలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని విడిపించావు కాబట్టి ఇదిగో ఈ ధనమంతా కూడా నువ్వే తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అబ్రాము అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను
నీ వాటిలో ఏదైనా నువ్వు తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తి మనల్ని వెతుక్కుని వస్తున్నప్పుడు, ధనము మనల్ని వెతుక్కుని వస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మరి దానికి మనం ఒక భాష్యం ఇచ్చుకుంటాం. దేవుడే మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈ ధనాన్ని మనం తీసుకుందాం అని దేవుని యొక్క బహుమానమా లేకపోతే ఇది దుష్టుని దగ్గర నుంచి వస్తున్నటువంటి బహుమానమా అన్నది మనం గుర్తించలేని పరిస్థితిలో ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో భక్తులు చాలా క్లారిటీగా ఉన్నారు, స్పష్టముగా. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో స్పష్టముగా మనుషులు గ్రహించినట్లు ఇది దేవుని కార్యమా లేక ఈ లోక సంబంధమైనటువంటి కార్యమా అనే విషయాన్ని యెహోవా హస్తము చేసిన కార్యాలు కన్ఫ్యూజన్ ఉండవు. చాలా స్పష్టంగా ఇది దేవుని కార్యము అని మనుష్యులు గ్రహించగలుగుతారు. మరి చూడండి, అంత గొప్ప ఆస్తిని అంతటినీ కూడా సొదొమ రాజు అబ్రాముకి మరి ఇస్తున్నప్పుడు ఊరికే ఏమివ్వట్లా. వాస్తవానికి కష్టపడ్డాడు, యుద్ధం చేశాడు, యుద్ధంలో ఈ దేశాన్ని కాపాడాడు, అందుకు గాను అతను గిఫ్ట్ గా ఇస్తున్నాడు. తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కష్టపడ్డాడు కాబట్టి. కానీ చూడండి, భక్తుల యొక్క ఆలోచనలకి మరి సామాన్య వ్యక్తుల యొక్క ఆలోచనలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి బహుమానము సంపూర్ణమైనదై ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి ఈరోజు మనకి ఈ లోకంలో మనము బహుమానముల వెంట పరుగులెత్తే వారిగా ఉండకుండా దేవుడే మనకు బహుమానముగా ఉండినట్లు మనము మార్చుకోవాలి, మనం మారిపోవాలి, మన ఆలోచన విధానం మారిపోవాలి. చూడండి, ఈరోజు మనము చదివినటువంటి మాట ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఇవి జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత? సొదొమ రాజు ఆ రాజ్యంలో మరి ఉన్న వారిని అందరినీ కూడా శత్రురాజులు ఎత్తుకుని పోయిన తర్వాత, ఇవి జరిగిన తర్వాత ఏవి జరిగిన తర్వాత? అబ్రాము 318 మందిని తీసుకొచ్చి సొదొమ రాజును అలాగే లోతు కుటుంబాన్ని కూడా రక్షించిన తర్వాత, ఇది జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత? నా దేశంలో ఉన్న మనుషులను మాత్రం విడిచిపెట్టి ఈ సమస్త ఆస్తి ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకెళ్ళిపోమని సొదొమ రాజు అబ్రాముకి ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత, ఇవి జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత? సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆ ఆఫర్ని అబ్రాము తిరస్కరించిన తర్వాత, నా దేవుని ఎదుట నా చేయి ఎత్తి నేను ప్రమాణం చేసి ఉన్నాను కాబట్టి రాజా, నీ ధనం నువ్వే ఉంచుకో. అంత మాత్రమే కాదు, ఒక్క నూలు పోగు కూడా నాకొద్దు, చెప్పుల వారు కూడా నేను ఈ దేశాన్ని నుంచి తీసుకెళ్ళను అని చెప్పిన తర్వాత, ఇప్పుడు చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, దేవుడు ఎంతో సంతోషించాడు. తీసుకుంటాడేమో అని చూస్తున్నాడు దేవుడు. ఆకాశం నుండి నిన్ను నన్ను పరిశీలించేటటువంటి దేవుడు చూశాడు ఒకవేళ అబ్రాము తీసుకుంటాడేమో అని. కానీ అబ్రాము ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రమాణం చేసేసాడు, నేను పొరపాటును కూడా తీసుకోకుండా ఉండులాగున యెహోవా తోడు, ఇదిగో నా చేయి ఎత్తి యెహోవా ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి ఒక మాట. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. తెలుగులో ఇది ఇలా రాయబడి ఉంది కానండి, దీని ట్రాన్స్లేషన్ ఒకసారి మనం చూస్తే ఇంగ్లీష్ లో ఇలా రాయబడలేదు. ఇది తెలుగులో ఏమంటున్నారంటే, దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెము, నేను నీకు కవచం, షీల్డ్గా ఉంటాను, కేడెముగా ఉంటాను, అలాగే నీ బహుమానము అత్యధిక మగును. అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు ఇక్కడ
సొదొమ రాజు దగ్గర నుంచి నువ్వు తీసుకోకుండా నువ్వు వచ్చావో, అలాంటివి అనేకమైనటువంటి బహుమానాలు నేను నీకు దయచేస్తాను. డోంట్ వరీ. మనుషుల దగ్గర నుంచి నువ్వు ఆశపడలేదు కాబట్టి నా దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు అనే అర్థంతో దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఒకసారి ఇంగ్లీష్ లో ఈ మాట మనం చదివితే, ఆఫ్టర్ దిస్ ద వర్డ్ ఆఫ్ ది లార్డ్ కేమ్ టు అబ్రామ్ ఇన్ ఎ విజన్, డు నాట్ బి అఫ్రైడ్ అబ్రామ్, ఐ ఆమ్ యువర్ షీల్డ్ అండ్ యువర్ వెరీ గ్రేట్ రివార్డ్. ఐ ఆమ్ యువర్ షీల్డ్, ఐ ఆమ్ యువర్ రివార్డ్. నేనే నీకు కేడెము, నేనే నీకు బహుమానము. ఇంగ్లీష్ లో చూడండి చాలా స్పష్టముగా, అబ్రాము వజ్రములు, వైడూర్యములు, రాజ్యము, సింహాసనము, బంగారము ఇవి కాదు బహుమానం అంటే. నేనే నీకు బహుమానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనే నీకు అతిశయ కిరీటంగా ఉంటాను. నిన్ను హెచ్చించువాడను నేనే, నిన్ను కనపరచువాడను నేనే, నేనే నీకు బహుమానముగా ఉంటాను. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అద్భుతంగా రాయబడింది. నిన్నటి దినాన మన వర్తమానానికి మనం పెట్టుకున్నటువంటి నేమ్ ఏంటి అంటే, దేవుడే నా బహుమానం. నా బహుమానం దేవుడే. ఈ లోకంలో ఏది కూడా దేవుని కంటే ఘనమైన గొప్పదైనటువంటి బహుమానం ఇంకేది లేదు. కాబట్టి నీ బహుమానం ఏంటి అంటే బంగారము, వజ్రాలు, ఇంకోటో కాదు, కానీ నా బహుమానం దేవుడే. ఇప్పుడు ఇంగ్లీష్ లో చక్కగా అదే మాట దేవుడు చెప్తున్నాడు. ఐ ఆమ్ యువర్ షీల్డ్ అండ్ ఐ ఆమ్ యువర్ వెరీ గ్రేట్ రివార్డ్. అత్యధికమైనటువంటి గొప్ప బహుమానము, నీ బహుమానము నేనే. హిందీలో చూడండి, ఇన్ बातों को पश्चात यहोवा को यह वचन दर्शन में अब्राम के पास पहुंचा कि हे अब्राम मत डर, तेरी ढाल और तेरा अत्यंत बड़ा फल मैं हूं. నీ యొక్క బహుమానము నేను. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు ధ్యానం చేస్తున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడే మనకు బహుమానంగా మారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి బహుమానములు క్షయమైనవి, అశాశ్వతమైనవి, భూ సంబంధమైనవి. కానీ దేవుడిచ్చే బహుమానాలు అక్షయమైనవి, శాశ్వతమైనవి, పరసంబంధమైనవి, శ్రేష్టమైనవి. అవి జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి మనకు వచ్చేటటువంటి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నిన్నటి దినాన దావీదును చూసాం. దావీదు కూడా యుద్ధం చేశాడు, గొలియాతును చంపాడు. మరి బహుమానముగా ఇస్తానన్నటువంటి రాజ్యము, అలాగే రాజకుమార్తెను వివాహం చేసుకోవడం, మూడవది అతని కుటుంబం వారు ఇజ్రాయేలులో స్వతంత్రులుగా అవ్వడం, వీటన్నిటినీ కూడా తుచ్చముగా ఎంచాడు దావీదు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి రోషము కలిగి మరి గొలియాతును చంపి అతని తల తీసుకెళ్లి సౌలు దగ్గర పెట్టేశాడు. సౌలు ఆఫర్ చేస్తున్నాడు, నా పెద్ద కూతురు మేరాబుని చేసుకోమని. నాకు వద్దు రాజా, నాకు అర్హత లేదు. నా చిన్న కూతురు మేకాలను నువ్వు చేసుకోమంటున్నప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు. దావీదు తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. కాబట్టి ఈరోజు ఏ బహుమానమైన ఈ లోకంలో, అది ధనము కావచ్చు, ఘనత కావచ్చు, పలుకుబడి కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, ఏదైనా కూడా అవన్నీ కూడా అశాశ్వతమైనవి. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుడే నా బహుమానంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఈ రోజు ఇంకొక మాట నేను చూపిస్తాను మీకు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే, ఇక్కడ ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఈయన కూడా ఎలాంటి భక్తుడు అంటే, దేవుడే నా బహుమానము, నాకు ఈ లోకంలో ఏది కూడా ఎక్కువ కాదు నా దేవుడి కంటే అని తీర్మానించుకున్నటువంటి ఒక గొప్ప భక్తుడు. చదువుదాం 11వ అధ్యాయం 24వ వచనం. పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఏ బహుమానాన్ని నువ్వు కోరుకుంటున్నావు ఈరోజు? ఈ లోక సంబంధమైనటువంటి, క్షయమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, భూ సంబంధమైనటువంటి బహుమానాన్ని నువ్వు కోరుకుంటున్నావా? లేదా శాశ్వతమైనటువంటి బహుమానాన్ని కోరుకుంటున్నావా? పరసంబంధమైనటువంటి బహుమానాన్ని కోరుకుంటున్నావా? ఆ క్లారిటీ ఈరోజు నీకు నాకు రావాలి. భక్తులలో అబ్రహాముని మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా అతనికి ఒక క్లారిటీ ఉంది. నా దేవుడు నన్ను హెచ్చించాలి తప్ప నీవు అబ్రాహాముని ధనవంతుడిగా చేసావన్న పేరు నో, నాకొద్దు. ఇస్తే నా దేవుడు ఇవ్వాలి అని అతను దేవుడి దగ్గర నుంచే రావాలి, దేవుని ద్వారానే పొందుకోవాలనుకున్నాడు. కానీ మనుష్యుల ద్వారా ఎటువంటి బహుమానాలు కూడా పొందుకోవాలని అనుకోలేదు. అందును బట్టి దేవుడు అబ్రాహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అందును బట్టి దేవుడు అబ్రాహామును స్నేహితుడిగా చేసుకున్నాడు. నా స్నేహితుడైన అబ్రాహాము అని దేవుడు పిలవగలిగాడు. దావీదు చూడండి, మరి దేవుడు ఇస్తేనే నేను తీసుకుంటాను తప్పించి నన్ను రాజు చేయాలంటే దేవుడు నన్ను రాజు చేయాలి. నువ్వు రాజు చేయడం ఏంటి? నన్ను హెచ్చిస్తే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నా దేవుడు కూర్చోబెట్టాలి, గాని మనుష్యులకు నేను ఘనతను ఇవ్వనన్నాడు. అందుకే దేవుడు దావీదుకు పెట్టినటువంటి పేరేంటంటే, దావీదు నా హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వీరందరూ కూడా చాలా క్లారిటీ కలిగి ఉన్నారు, స్పష్టత కలిగి ఉన్నారు. ఏ బహుమానాన్ని కోరుకోవాలో ఆ బహుమానాన్నే వారు కోరుకున్నారు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో ఇంట్లో పెరిగాడు. ఒక రకంగా చెప్పాలంటే ఐగుప్తుకి కాబోయే రాజు ఇతను. ఎందుకంటే ఫరో కుమార్తె మోషేని పెంచుకుంది కాబట్టి రాజ విద్యలన్నీ కూడా అభ్యసించాడు. ఆ భోగములు, ఆ సుఖములు, ఆ ధనము, ఇవన్నీ కూడా మోషే వద్దనుకున్నాడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట కంటే అతను మరి దేవుని కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యమును, ధనమును, మరి ఆ యొక్క రాజరికాన్ని అన్నిటినీ కూడా మోషే విడిచిపెట్టేశాడు. పెద్దవాడైనప్పుడు అని చెప్పి అక్కడ స్పష్టంగా రాశాడు. అంటే పెద్ద అయిన తర్వాత డబ్బు మీద ఆశ కలుగుద్ది ఎవరికైనా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకేం తెలియదు, ఏదైనా ఓకే అంటారు. కానీ కాస్త పిల్లలు ఎదుగుతూ పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది, ఆస్తుల యొక్క విలువ తెలుస్తుంది, ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత, మరి ఈ లోక ఘనత గురించి వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ కోరుకుంటారు వారు. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, దేవుని ద్వారా ప్రత్యేకించబడినటువంటి భక్తులు వీరు దేవుణ్ణి మాత్రమే కోరుకున్నారు. దేవుడిని మాత్రమే తమ బహుమానముగా వారు ప్రకటించారు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. కానీ ఇంకా తర్వాత దాయలేక నీటిలో విడిచిపెట్టారు. ఇది మనందరికీ తెలిసిందే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనగా ఇజ్రాయేలీలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. ఏంటా బహుమానం అండి? ఈ లోకంలో రాజరికము కన్నా గొప్ప బహుమానం ఏముంది? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనము కంటే, ఫరో కుమారుడని అనిపించుకున్నట కంటే అంతకన్నా గొప్ప బహుమానం ఏముంది? ఏలయనగా అని ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు.
అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టేశాడండి. తుచ్చము. ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ సంపద ఇవన్నీ కూడా మరి తుచ్చముగా ఎంచుకొని ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అనగా ఒకరోజు నా దేవుడు నాకు ఇచ్చే బహుమానం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హ్యావింగ్ గాడ్ యాజ్ యువర్ గిఫ్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే నా బహుమానమే దేవుడు. ఈ లోకంలో డబ్బో ఇంకొకటో పేరు ప్రతిష్టలో మన బహుమానం కాదు, కానీ దేవుణ్ణే మనము బహుమానముగా కలిగి ఉండాలి. చూడండి, మరి అలా ఎప్పుడైతే స్థిర బుద్ధి కలిగి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి విశ్వాసము ద్వారా చూడగలిగాడు మోషే. కాబట్టి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. ఈ బహుమానాలన్నీ కూడా ఒకరోజు ఉంటాయి, మళ్ళా క్షయమైపోతాయి. ఈ భూమి ఆకాశం కూడా ఒకరోజు క్షయమైపోద్ది. కానీ శాశ్వతమైనది ఏంటంటే దేవుని రాజ్యం. శాశ్వతుడు ఎవరంటే దేవుడు, నిత్యుడుగు తండ్రి ఆయన. ఎప్పుడైతే ఈ స్థిర బుద్ధి కలిగి మోషే మరి ఆ ఐగుప్తుని విడిచిపెట్టాడో, అద్భుతం చూడండి, అనేక లక్షల మందికి దేవుడు మోషేని నాయకుడిగా చేశాడు. దేవుడు తన సొంత జనాంగానికి, తన పిల్లల మీదకి దేవుని తర్వాత దేవుడిలా మోషేను ఉంచాడు. ప్రజలు, ఇజ్రాయేలీయులు డైరెక్ట్ గా దేవునితో మాట్లాడలేరు కాబట్టి దేవునికి ఆయన పిల్లలకు మధ్యలో ఒక అనుసంధాన కర్తగా దేవుడు మోషేను పెట్టుకున్నాడు. ముఖాముఖితో మోషేతో మాట్లాడాడు దేవుడు. లక్షలాది మంది ఇజ్రాయేలీయులను ఐగుప్తు దాస్య శృంఖలములలో నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థిర బుద్ధి కలిగినటువంటి భక్తుడు ఎవరు అంటే మోషే. దానికి కారణం ఏంటంటే ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ ఫరో ఈ అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ప్రతిరోజు శ్రమలు అనుభవించడం మేలనుకున్నాడు. అందును బట్టే చూడండి, ఈరోజు నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రం మొట్టమొదటిసారిగా ఎవరికి అనుగ్రహించబడింది అంటే మోషేకి. దేవుడు నీ హృదయాన్ని చూసేటటువంటి దేవుడు, నా హృదయాన్ని చూసేటటువంటి దేవుడు, మన మనస్సులను పరిశీలించేటటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఒక సమర్పణ చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని, ఈ లోక భాగ్యం అంతటిని కూడా తుచ్చముగా ఎంచి మనం విడిచిపెట్టి నా దేవుడే నా బహుమానం అనుకున్నప్పుడు దేవుడు ఆకాశం అంత ఎత్తుకి నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు. లక్షలాది మంది ఇజ్రాయేలీలను నడిపించేటటువంటి నాయకుడిగా దేవుడు మోషేని మార్చాడు. 10 ఆజ్ఞలు, దేవుని ద్వారా రాయబడినటువంటి ఆజ్ఞలు ఈ రాతి పలకల మీద తీసుకుని వచ్చి దేవుడు మోషే చేతిలో పెట్టాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి అందించాడు. వాగ్దాన దేశానికి తన మరి పిల్లలందరినీ కూడా ప్రామిస్ ల్యాండ్కి నడిపించడానికి మోషేని దేవుడు వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, మోషేకి దేవుడిచ్చినటువంటి ఒక పేరేంటంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అబ్రహామేమో దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుని ద్వారా కొనియాడబడ్డాడు. ఈ భక్తులందరూ కూడా దేవుని ద్వారా కొనియాడబడడానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి క్షయమైనటువంటి భూ సంబంధమైనటువంటి మరి బహుమానాల వెనక వీరు పడలేదు. వీరు శ్రేష్టమైన బహుమానములు, సంపూర్ణమైన ప్రతి బహుమానము కూడా సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అని వీరు నమ్మగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంకో భక్తుని మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో
దేవుని ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ఒక భక్తుడిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన పేరు ఎలీషా. చదువుదామండి. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనని చెప్పెను. చూడండి, ఇక్కడ ఇదంతా మనకి చిరపరిచయం ఉన్నటువంటి వాక్యమే. సిరియా దేశపు సైన్యాధిపతి, అతని పేరు నయమాను. చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఒక దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే అతనికి కుష్టి వ్యాధి ఉంది. కాబట్టి ఆ కుష్టి వ్యాధి స్వస్థపరచబడాలి అని చెప్పి అతను ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, కానీ అది అతని వల్ల అవ్వట్ల. మరి ఆయన గృహంలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్నది, ఒక దాసి మరి నయమానికి చెప్తుంది, ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు స్వస్థత కలుగుద్ది అన్నప్పుడు, చూడండి, ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఎలా బయలుదేరాడంటే 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. మరి మామూలుగా రాలేదు ఈయన. ఈయన ఎలా వచ్చాడంటే 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు, విలువైనటువంటి 10 దుస్తులు, 1,20,000 రూపాయలు బంగారం, అలాగే 20 మణుగుల వెండి తీసుకుని ఈయన ఎక్కడికి వచ్చాడంటే ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎలీషా గారు ఇతన్ని మరి ఆ నదిలో మునగమనడం, స్నానము చేసి నువ్వు శుద్ధుడు కమ్మనడం, మరి ఇతను స్వస్థపరచబడడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. మరి వీటి తర్వాత 16వ వచనంలో మనం చూసాం కదా, ఇప్పుడు ఈ స్వస్థత పొందినటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను ప్రవక్త అయినటువంటి ఎలీషాకి ఈ బహుమానాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ప్రవక్తతోటి ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బ్రతులాడుతున్నాడు, నాకు స్వస్థతనిచ్చారు, నా శరీరము పసిపిల్లల దేహము వలె మారిపోయింది, కాబట్టి ఇదిగో నేను తీసుకొచ్చినటువంటి ఈ బహుమానాలన్నీ కూడా మీరు తీసుకోండి. 1,20,000 రూపాయలు విలువ చేసే బంగారం, 20 మణుగుల వెండి, అలాగే 10 దుస్తులు, ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ప్రవక్త గారు అని చెప్పి అంటున్నప్పుడు, అప్పుడు 16వ వచనంలో ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనని చెప్పాను. చూడండి, ఈ భక్తులను చూస్తే మనకేమనిపిస్తుంది? డబ్బు, ధనము వీరిని వెతుక్కుంటూ వచ్చింది, వీరు డబ్బు వెనకాల వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. సొదొమ గొమొరా పట్టణాల మీద యుద్ధం చేసి ఆ రాజుల్ని, శత్రు రాజుల్ని తరిమి ఆ పట్టణాలని కాపాడి 318 మందిని తీసుకుని వెళితే ఆ ధనమంతా కూడా ఈ రాజు తీసుకొచ్చి అబ్రాము చేతిలో పెడుతున్నాడు. తీసుకోను అని ఒక మాట చెప్పొచ్చు కదా, తీసుకుంటే తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. కానీ ఈ భక్తులు ప్రతి చోట కూడా చేసిన పని మీరు గమనించాలి. నీ దగ్గర ఒక్క నూలు పోగైనను, చెప్పుల వారైనను, నీ వాటిలో ఏదైనా నువ్వు తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అంటే మీకు ఏమర్థం అవుతుందంటే, ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలం. ఎంతటి వాడైనా సరే డబ్బు దగ్గర పడిపోతాడు. కాబట్టి ఈ భక్తులు ఏం చేస్తున్నారంటే, ధనము వాళ్ళకి అక్రమ మార్గంలో వస్తున్నప్పుడు వెంటనే దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు. అంటే మరలా వారి మనస్సు మార్చుకుని
ఆ తుచ్చమైనటువంటి, క్షయమైనటువంటి, భూ సంబంధమైనటువంటి బహుమానము తట్టు వారు తిరగకుండునట్లు వారు ఏం చేస్తున్నారంటే వెంటనే యెహోవా మీద ప్రమాణం చేసేస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ధనము మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం లోబడిపోతాం. ఆ వచ్చే దానికి మనం ఒక భాష్యం కూడా చెప్తాం. దేవుడే తెలుసు కాబట్టి ఆయనే మాకు ఈ మార్గంలో పంపిస్తున్నాడని. కానీ అబ్రాహాం అలా అనలేదే. దేవుని మీద నేను సర్వోన్నతుడైనటువంటి దేవుడే ఎదుట నేను నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. ఒక్క నూలు పోక్కూడా నేను తీసుకోను. ఇప్పుడు ఎలీషా గారు సైన్యాధ్యక్షుడు అయినటువంటి నయమాను బ్రతిమలాడుతున్నాడు ఎలీషాని. నేను తీసుకొచ్చినటువంటి బహుమానాల్ని నువ్వు తీసుకోమంటున్నప్పుడు ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. నయమాను, నువ్వు వచ్చావు, స్వస్థత కోరుకున్నావు, దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు. బయలుదేరి వెళ్ళిపో, బయలుదేరి వెళ్ళిపో. ఎందుకంటే నేను నిలవబడి ఉన్నటువంటి సన్నిధి దేవుని సన్నిధి. బీ కేర్ఫుల్. నువ్విచ్చేటటువంటి తుచ్చమైన బహుమానాలు నేను తీసుకోను. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకోను. బయలుదేరు. ఈరోజు ధనం వస్తున్నప్పుడు తిరస్కరించడం నేర్చుకోగలుగుతున్నామా? లేక ఆ ధనం వెంబడే పరుగెత్తి 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 మనము మోసపోతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో దేవుని ద్వారా ఏర్పరుచుకున్నటువంటి ఏ భక్తుడు కూడా వారు చాలా స్పష్టత కలిగి ఉన్నారు, క్లారిటీ కలిగి ఉన్నారు. బహుమానము ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలు. పరో కుమారుడని అనిపించుకోవడం కంటే దేవుని కుమారుడు అనిపించుకోవడం మేలు. కాబట్టి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు స్థిర బుద్ధి కలిగి దృష్టి ఉంచాడు. ఈరోజు ఎలీషా ఎవరి సన్నిధిలో నేనున్నాను, ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు అన్నప్పుడు దేవుని కోసం నువ్వు అంత ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడితే నిన్ను చూస్తూ విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను హెచ్చించేటటువంటి దేవుడు. మరి ఎలీషాని ఎంతగా దేవుడు హెచ్చించాడంటే ఏలియా కంటే రెండంతల ఆత్మను ఎలీషా పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోర్దాను నదిని విభజించగలిగాడు రెండుగా. ఎరికో నీరు చేదుగా మారిపోయినప్పుడు, విషంగా మారిపోయినప్పుడు దాన్ని శుద్ధీకరించాడు. షూనేమీయురాలి యొక్క కొడుకు చనిపోయినప్పుడు చనిపోయిన వాడిని సైతము బ్రతికించగలిగాడు ఎలీషా. నయమాను యొక్క కుష్టి వ్యాధిని పసిపిల్లవాని యొక్క దేహము వలె మార్చగలిగాడు. సిరియన్ ఆర్మీ వచ్చినప్పుడు సిరియా దేశము యొక్క ఆర్మీ గుర్రాలతో 600 గుర్రాలతో తీసుకుని వచ్చినప్పుడు ఆ సైన్యానికి అంతటికీ కూడా గుడ్డితనం కలగజేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి డబుల్ ఫోల్డ్ స్పిరిట్, రెండంతల ఆత్మను ఎలీషా పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని కోరుకున్నారు. చివరిగా ఒక వ్యక్తిని చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజుకు తెలియజెప్పెదను. ఎస్, చూడండి, మరి ఇక్కడ ఇదంతా మనం తెలిసినటువంటి విషయమే. రాజగు బెల్షస్సరు మరి
అతని కుమారుడు నెబుకద్నెజరు కాలంలో జరిగినటువంటి ఈ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల భావం చెప్పాలి. మరి ఆ కల భావం చెప్పగలిగిన వారు ఆ దేశంలో ఎవ్వరూ లేరు. అప్పుడు ఆ రాజు దానియేలుని పిలువనంపిస్తాడు. మరి దానియేలు అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుగు నా తండ్రి యోదయలో నుండి ఇక్కడకు తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నువ్వే కదా? అవునయ్యా, నేనే. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గురించి వింటిని. నీ గురించి చాలా విన్నాను దానియేలు. దేవతల ఆత్మను కలిగి ఉన్నావని, వివేకము కలిగి ఉన్నావని, బుద్ధి కలిగి ఉన్నావని, విశేషమైనటువంటి జ్ఞానము కలిగి కలల భావమును చెప్పగలవని నీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఇదిగో ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని మరి వీళ్ళందరినీ పిలిచాను. ఇక్కడ మరి రాయబడి ఉన్నటువంటి ఈ రాత, దీని భావము నువ్వే మాకు చెప్పాలి. ఇది చదవడానికి కానీ, దీని భావం చెప్పడానికి కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని చదవలేకపోతున్నారు. అసలు ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది, దీని అర్థం ఏంటి అన్నది నువ్వు చెప్పు, నేను నీకు బహుమానములు ఇస్తానంటున్నాడు. మామూలు బహుమానములు కాదు, చాలా ప్రశస్తమైనటువంటి బహుమానాలు నేను నీకు ఇస్తానంటున్నాడు. ఏం చేస్తారంట? నీకు ఊదారంగు వస్త్రము ధరింపజేస్తాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు. యోదయాలో నుంచి, యోధా దేశంలో నుంచి బానిసగా చెరపట్టబడి నువ్వు ఇక్కడికి వచ్చావు. అయితే నీ జీవితాన్ని నేను మార్చేస్తాను. దీని భావం ఏంటో నువ్వు చెప్పు. అప్పుడు నువ్వు గనక చెప్పగలిగితే ఈ ఊదారంగు వస్త్రాన్ని నువ్వు కట్టుకుంటావు. మెడన సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా నువ్వు ఏలతావు. రాజ్యములో మొదటి అధిపతి ఎవరు? రాజు. నేను నీకు 3వ అధిపతిగా, ప్రధానమంత్రిగా నేను నిన్ను చేస్తున్నాను. కాబట్టి నువ్వు ఘనపరచబడతావు. సువర్ణ కంఠభూషణాన్ని నువ్వు ధరించుకుంటావు. ప్రశస్తమైనటువంటి వస్త్రములను నువ్వు ధరించగలుగుతావు. నేను నిన్ను హెచ్చిస్తానంటున్నప్పుడు చూడండి, మరి దేవుని ద్వారా ఏర్పరచుకున్నటువంటి భక్తులు, వీరి మాటలు ఎలా ఉంటాయంటే ముఖం మీద కొట్టినట్టుగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి స్థిర బుద్ధి ఉంది. మోషే గురించి మనం చదివాం. స్థిర బుద్ధి గలవాడై, అదృశ్యుడైనటువంటి దేవుని చూసిన వాడై, మరి కలగబోవు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు మోషే దృష్టి ఉంచాడు. ఎలీషా ఏమన్నాడు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, బయలుదేరు, ఇది దేవుని సన్నిధి. ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేం తీసుకొని దగ్గర నుంచి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు దానియేలు గారు ఈ 5వ అధ్యాయం 17వ వచనంలో మరి ఈయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. రాజా, నువ్వు రాజు కావచ్చు, ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యమునకు నువ్వు రాజువు. అయితే నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు పర సంబంధమైనటువంటి దేవుడు. ఈ భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు. రాజ్యములు, అధికారములు సమస్తము ఆయన యందున్నవే. కాబట్టి నీ బహుమతులు నీ దగ్గరే పెట్టుకో, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. కానీ ఈరోజు ఈ రాతకు అర్థం ఏంటి అనేది నేను నీకు ఖచ్చితంగా వివరించి చెప్తా. నీ బహుమానాల కోసం కాదు, నీ బహుమానాలు ఇంకెవరికైనా ఇచ్చుకోండి. చూడండి, మరి దానియేలు చూపించినటువంటి ఇటువంటి భక్తికి దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, దానియేలు బహుప్రియుడు. దానియేలు బహుప్రియుడు. దేవునికి అత్యంత ఇష్టమైన వాడు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో దానియేలు. నాకు బహుప్రియుడు అని బిరుదును పొందగలిగాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం వేటి వెనకాల పరిగెడుతున్నాం.
శాశ్వతమైనటువంటి బహుమానముల వెంట మనం పరిగెడుతున్నామా? అశాశ్వతమైనటువంటి బహుమానముల వెంట మనం పరిగెడుతున్నామా? క్షయమైనటువంటి బహుమానాల వెంట మనం పరిగెడుతున్నామా? అక్షయమైనటువంటి బహుమానముల వెంట మనం పరిగెడుతున్నామా? శ్రేష్టమైనటువంటి బహుమానముల వెంట మనం పరిగెడుతున్నామా? నీచమైనటువంటి, తుచ్చమైనటువంటి, ఎన్నిక లేనటువంటి బహుమానముల వెంట మనము పరిగెడుతున్నామా? మన దేవుడు చెట్లు లేని మెట్టల మీద నదులను పారచేసేటటువంటి దేవుడు, లోయల మధ్యలో ఊటలను ఉబగ చేసేటటువంటి దేవుడు, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన ఎడారిని నీటి బుగ్గలుగాను మార్చగలిగినటువంటి దేవుడు. పొందితే దేవుని ద్వారా మనం పొందుకోవాలి, మనుషుల ద్వారా కాదు. ఎప్పుడైతే మనము దేవుడే నా బహుమానము అని మనము దేవుణ్ణి మన బహుమానముగా, మన అతిశయ కిరీటముగా, మన అతిశయ కారణముగా దేవుణ్ణి మనం పెట్టుకోగలుగుతామో మన జీవితాలు మారిపోతాయి. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమ నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు. అందుకే యాకోబు భక్తుడు చెప్తున్నాడు, శ్రేష్టమైన ప్రతి బహుమానం, సంపూర్ణమైనటువంటి ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి మనము దేవునినే బహుమానముగా మనము భావించగలగాలి. దేవుడే బహుమానముగా మనము భావించినప్పుడు దేవుడు అనుగ్రహించే బహుమానాలు అనేకములు ఉన్నాయి. దేవునిని మనము ఆ బహుమానముగా ఎంచుకున్నప్పుడు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి బహుమానములు ఏమిటి అన్నది రేపటి ఆరాధనలో మనం ధ్యానం చేద్దాం. బహుమానములు అనే సబ్జెక్ట్ ని నిన్నటి నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అబ్రాహామును చూసాం, దావీదును చూసాం, మరి ఈరోజు మోషేను చూసాం, ఎలీషాను చూసాం, భక్తుడైనటువంటి దానియేలును చూసాం. వీళ్ళందరూ కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ కలిగి ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ధనము కంటే కూడా నా దేవుడే నాకు గొప్పవాడు, నా దేవుడే నాకు బహుమానం అని వారు భావించగలిగారు. కాబట్టి వారు విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితులుగా, దేవుని యొక్క హృదయానుసారుడిగా, దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా, రెండంతలు ఆత్మను పొందుకున్న వాడిగా, బహుప్రియుడిగా వీరు మారిపోగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఈ విషయాల్ని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు కూడా అటువంటి స్థిర బుద్ధిని, వివేకమును, వివేచనను నాకు కలుగజేయండి. నేను ఈ లోక సంబంధమైనటువంటి బహుమానముల వెంట కాకుండా నేను మీ వెంట పరిగెత్తాలి, నేను మీ వెనకాల పరిగెత్తాలి, నేను మీకోసం బ్రతకాలి లోకంలో అని మనము నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించేటటువంటి దేవుడు, నడిపించేటటువంటి దేవుడు. దేవుడు అనుగ్రహించే వెలకట్టలేని బహుమానములు అనేకము కలవు. అయితే ఆ బహుమానములు అన్నిటి గురించి కూడా రేపటి దినం మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాతో మీరు సూటిగా మాట్లాడారు దేవా. మరి శ్రేష్టమైనటువంటి ప్రతి బహుమానము కూడా అది పరసంబంధమైనదని, అది పైనుండి జ్యోతిర్మయుడైనటువంటి దేవుని యొద్ద నుండి వచ్చునని ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు దేవా. మేము ఈ లోక సంబంధమైనటువంటి బహుమానముల వైపు చూడకుండా మీ వైపు చూసే కృప మాకు మీరు దయచేయండి తండ్రి.
దానియేలుకి ఇచ్చినటువంటి నాయన ఆ హృదయాన్ని మాకు దయచేయండి. ఎలీషాకి ఇచ్చినటువంటి ఆ హృదయాన్ని, వివేకాన్ని, వివేచనని మాకు దయచేయండి. దావీదుకి ఇచ్చినటువంటి ఆ రోషము కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. అబ్రహాముకి ఇచ్చినటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మేము మీ హస్తము వైపు మాత్రమే మేము చూచేవారిగా, మీ వైపు మాత్రమే మేము చూచేవారిగా, ఈ లోకములో ఇంకెవ్వరి వైపు మేము చూడకుండా, ఏది ఇచ్చినా మా దేవుడే మాకు ఇవ్వాలి అనేటటువంటి ఒక స్థిర చిత్తాన్ని కలిగి ఉండి, నైనా మీ వెంట మేము మిమ్మల్ని వెంబడించే వారిగా, మీ కొరకు తపించేవారిగా, మిమ్మల్ని మా అతిశయ కిరీటముగా మార్చుకునేవారిగా, మా అతిశయము నీవే అని చెప్పగలిగేలా, మా బహుమానము నీవే అని చెప్పగలిగేలా, మా కేడము నీవే అని చెప్పగలిగేలా, అట్టి గొప్ప ఆధ్యాత్మిక స్థితిలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని తెహిల్లా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్య యొక్క డెలివరీకు సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.